రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు, అలచందల వడలైతే స్పెషల్ అండి ఈరోజు రెసిపీలో. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఈసారి అయితే. మసాలా కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నవన్నీ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. హాఫ్ టమాటా, 3-4 మిర్చి కూడా వేసుకోవాలి. సో మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కింద మంట కూడా పెట్టాలి. సో జీలకర్ర వేసేసి, నాన్ వెజ్కి జీలకర్ర ఆవాలు ఇవి ఎక్కువ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. బట్ నేనైతే జీలకర్ర వరకు అయితే వేస్తా పక్క. సో ఆనియన్స్ వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ పసుపు అయితే వేసుకోవాలి. సో పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని, ఈ కాంబినేషన్లో చాలా డేస్ అవుతుంది నేను చేయక. ఉట్టి వడలు చేశాను, ఉట్టి కర్రీ చేశాను. బట్ ఈ రెండు చేయక చాలా డేస్ అవుతుంది. మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాను. సో 2 స్పూన్స్ కాదు 3 స్పూన్స్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత అది మంచిగా వేయించిన తర్వాత మిక్స్ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. 3-4 మినిట్స్ సిమ్లో పెట్టేసి దీన్నంతా మంచిగా కలిపేసుకుందాం పచ్చివాసన పోయేదాకా. సో తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆర్ 1 ఒక టమాటా అయితే వేసుకోవాలి. నేనైతే హాఫే వేస్తున్నాను, ఎందుకంటే మేమున్నది ఇద్దరమే కాబట్టి మాకు అంత గ్రేవీ అవసరం లేదు. ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, ఇంట్లో చాలామంది ఉన్నారనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి కూడా యూస్ చేస్తారు ఈ పేస్ట్ చేసేటప్పుడు. సో అలా చేసుకోవచ్చు. నేనైతే ఇది మంచిగా వేగిపోయాక టమాటానైతే కట్ చేసి మిక్స్ చేసేస్తున్నాను. టమాటా మంచిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలనైతే వేసేసుకోవాలి. సో ప్లేట్ పెడితే కానీ మగ్గవన్నమాట టమాటా ముక్కలు. సో మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడైతే చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంట్లో ఏం క్లీనింగ్ లేదు, బయటనే షాప్లో చేసుకొచ్చేస్తాడు మా ఆయన. ఊర్లో అయితే మంచిగా చక్కగా అత్తయ్య మావయ్య మా ఆయన కలిసి క్లీన్ చేస్తారు. 3-4 మినిట్స్ ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం. మంచిగా ఆవిరికి వాటర్ వచ్చేలాగా ఉడికిన తర్వాత మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీస్తే కూడా వాటర్ రాలేదు ఇందులో నుండి. నాటుకోడికి వస్తుందా లేదా అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. మా ఆయన అడిగితే లేదు వస్తుంది, కొంచెం టైం పడుతుందేమో అన్నారు. సరే మనమైతే మసాలాలు యాడ్ చేసేసుకుందాం, టైం అయిపోతుంది. సో నేను 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను. అంటే నేను యూస్ చేసే స్పూన్స్ తోటి ఈ కొలతలు 1 కిలో దానికి. మీరైతే తగినంత చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. సో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకొని మూత అయితే కాసేపు క్లోజ్ చేసేద్దాం. తర్వాత విజిల్స్ పెట్టుకుందాం. ఫైనల్లీ కర్రీలో నుండి వాటర్ అయితే వచ్చాయి. ఇప్పుడు నాకు నిమ్మలమైంది. సో ఇప్పుడైతే ఉప్పు కారాలు చూసుకున్నా మంచిగానే సరిపోయినాయి, మేము తినే టేస్ట్కి తగ్గట్టు. సో ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసి, గ్లాసున్నర కూడా పోసుకోవచ్చు. సో విజిల్ అయితే పెట్టేసుకుందాం. 7 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద. 7 విజిల్స్ వచ్చాక కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది, మంచి టేస్ట్ కూడా ఉంది. సో నెక్స్ట్ వడలు వేసేసుకుందాం. వడలు గారెలు ఏమంటారు, మేమైతే వడలనే అంటాం. అలచందలు నైట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ అలచందలు తీసుకొని మంచిగా నానబెట్టాను. వాటర్ తక్కువైనట్టున్నాయి, వాటర్ అన్నీ పోయాయి కిందకి. సో మిక్సీ పట్టేద్దాం. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే 1-2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ అలా చిలికినట్లుగా 1 స్పూన్ అన్నీ అయితే వేసుకున్నాను అంతే. మంచిగా మిక్స్ అయింది. పిండి అంతటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మిర్చి ఇంకా ఆనియన్స్ అవి కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను కచ్చాపచ్చాగా. తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ అందుబాటులో అయితే కరివేపాకు దొరకట్లేదు. సో కొత్తిమీర వేసుకున్న, అందులోకి జీలకర్ర కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా టేస్ట్కి సరిపడా కలిపేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను.
వడలు ఆల్రెడీ 1, 2 టైమ్స్ వేసేసాను. దానికి హోల్ పెట్టకపోతే నాకు ఫుల్‌ఫిల్డ్‌గా అనిపించట్లేదు. అందుకే హోల్ పెట్టి మళ్ళీ వేసి చూపిస్తున్నాననమాట. ఫైనల్‌గా వడలు, కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టేస్ట్ చూసేయడమే. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. రాయలసీమ స్పెషల్, ఆంధ్ర స్టైల్ ఏదైనా అనొచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.